పెసల న్యూట్రిషన్ బోండా. పెసల న్యూట్రిషన్ బోండా టైటిల్లోనే ఇంకో టైటిల్ పెట్టారండి, న్యూట్రిషన్. కిచెన్ క్వీన్ టైటిల్ కోసమా? చూద్దాంలేండి, దాని అర్థమైంది. సరే, కావాల్సిన పదార్థాలు చెప్పండి. మొలకెత్తిన పెసర్లు, సోయా గ్రాన్యూల్స్, శనగపిండి, పచ్చిమిర్చి, పచ్చి కొబ్బరి, కొత్తిమీర, ఉప్పు, చాట్ మసాలా, ఉల్లిపాయ ముక్కలు, నూనె, జీలకర్ర, అల్లం, కరివేపాకు పొడి. సరే, స్టార్ట్ చేద్దాం మరి. ఓకే అండి, ఆల్ ద బెస్ట్. ముందుగా ఏం చేయాలి? వాటర్ బాయిల్ చేసుకుందాం అండి. ముందుగా దేనికండి నీళ్ళు వేడి చేసేది? గ్రాన్యూల్స్ కొంచెం. ఓకే, సోయా గ్రాన్యూల్స్ ఉడికిన లేసి తీసేయడమే. ఓకే, కొన్ని చాలు కదా? కొన్ని వేయండి. నీళ్ళు వేడి అవుతున్నాయండి. నీళ్ళు వేడేలోపు మనం పెసర్లు, అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు మిక్సీలో గ్రైండ్ చేసుకుందాం. ఓకే ఓకే, ఏమేమి వేయాలి? ఎంత క్వాంటిటీ వేయాలండి? 1 కప్పు పెసర్లకి పెసర్లు నానబెట్టి మొలకెత్తిన పెసర్లు. ఓకే, నానబెట్టి మొలకెత్తిన పెసర్లు. ఓకే, ఇందులో ఉల్లిపాయ వేసుకోవాలి కొద్దిగా, అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొత్తిమీర కొంచెం కొత్తిమీర. నీళ్ళు మసలా ఈ లోపు నేను గ్రైండ్ చేస్తాను. ఓకేనా? ఓకే, వేడి నీళ్ళలో సోయా గ్రాన్యూల్స్ వేస్తున్నాం. దీంట్లో ఉప్పు వేయక్కర్లేదండి? ఏం వద్దండి, ఇప్పుడు తర్వాత. ఓకే, ఇది చూడండి మెత్తగా అయిపోయింది. ఓకే అండి, వాటర్ వేయకుండా గ్రైండ్ చేయాలి. ఓకే, వాటర్ వేయకుండా గ్రైండ్ చేసాం. సో ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? ఒక బౌల్లోకి తీసేసుకుందాం. అది వేడి నీళ్ళలో సోయా వేసాము. ఇప్పుడు దీన్ని వాటర్ అంతా తీసేయాలి, పిండేసాలి. ఇంకా వాటర్ ఇందులో కొన్ని చల్లటి నీళ్ళు పోసేయండి. ఇందులో సరే, నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకుందండి. ఫ్రై చేసుకోవాలా? అవునండి, ఒక ప్యాన్ పెట్టుకుందాం. అవునండి, ఇందులో తగినంత ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కిందండి. ఓకే, కొద్దిగా ఇందులో జీరా వేసుకుందాం. ఓకే, ఓన్లీ జీలకర్ర మాత్రమే? జీలకర్ర మాత్రమే అండి. ఓకే, ఆవాలు వేయకూడదు? వేది. నెక్స్ట్ పచ్చిమిర్చి. ఓకే, పచ్చిమిర్చి మన ఇష్టం, సన్నగా తరుకోవాలి. మనకి కారం తినాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఆల్రెడీ అందులో 3 పచ్చిమిరపకాయలు వేసా. ఉల్లిపాయలు వేసుకోవాలి. ఓకే, సన్నగా తరిగిన ఉల్లిపాయలు అండి. కొద్ది పచ్చిపోయేదాకా వేయించుకోవాలి. ఇది వేగిపోయినాయి అండి. నెక్స్ట్ ఈ సోయా గ్రాన్యూల్స్ వేసుకుందాం ఇందులో. ఓకే, ఇది వేగిపోయిందండి. నెక్స్ట్ ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకుందాం. కొద్దిగా ఉప్పు, దీనికి సరిపడేంత. నెక్స్ట్ కరివేపాకు వేయించి పొడి చేస్తుంది. కరివేపాకు వేస్తే అందరు తీసి పడేస్తారు. అది ఎలా తీసేస్తారో మేము చూస్తామంటారా? బాగుందండి మీ టెక్నిక్. ఇదే పడడానికి వీలు ఉండదు, ఇంకా పడేయడానికి వీలు ఉండదు. వేయించి పొడి చేసేసారు అది అంతే. 1 స్పూన్ వేస్తున్నాను ఇక్కడ. పచ్చి కొబ్బరి ఒక 2 స్పూన్. 2 స్పూన్. నెక్స్ట్ కొద్దిగా చాట్ మసాలా కొంచెం టేస్ట్ కోసం కొద్దిగా. నెక్స్ట్ కొద్దిగా శనగపిండి. కొద్దిగా ఈ ముద్దల్లా రావాలంటే శనగపిండి వేసుకోవాలి. దీనికి సరిపడంత వేసుకుంటారు. 2 టేబుల్ స్పూన్. బాగా వేయించుకోవాలండి ఇది? ఎక్కువ వేయించుకోవద్దు, వేయించుకుంటే మళ్ళీ శనగపిండి అంత గట్టిగా అవుతుంది. కొంచెం వేయించాలి, కొద్దిసేపు, కొద్దిగా పచ్చివాసన పోయేదాకా. నెక్స్ట్ ఒకటి ప్యాన్ పెట్టేసి అందులో ఆయిల్ వేసుకున్నాండి. ఆయిల్ పెట్టి చేద్దాం. ఆయిల్ వేసుకుందండి. ఇది చల్లారాలండి? అది చల్లారాలి కొద్దిగా. ఈ లోపు ఆయిల్ వేడెక్కుతుంది. డీప్ ఫ్రైకి ఆయిల్ కావాలండి? అవునండి. ఓకే, ఆయిల్ వేడైంది, వేడవ్వాలి అంతేనా? ఆయిల్ కొద్దిగా వేడవ్వాలండి. ఈ లోపు దాన్ని మనం చిన్న చిన్న బాల్స్ లాగా వేసేస్తాం. ఓకే, దీంట్లో ఇంకా అదేమైనా కలుపుతారా? ఇంకేం లేదండి, చిన్న చిన్న బాల్స్ చేద్దాం. చిన్న చిన్న బాల్స్ గిన్నెలోకి తీసుకుందాం. ఇది కొద్దిగా చల్లారినాక తీసుకున్నాను. చల్లారిన తర్వాత సో దీన్ని ఇప్పుడు ఏం చేయాలండి? చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకోవాలి. చిన్న చిన్న బాల్స్ చేసింది. ఈ ఆయిల్ వేడేలోపు వీటిని చిన్న బాల్స్ లాగా వేసుకోవాలి. ఇందాక మనం గ్రైండ్ చేస్తాం కదా, ఇది పెసర్లది. ఇందులో ఉప్పు వేసుకుందాం కొద్దిగా. గ్రైండ్ చేసినప్పుడు వేస్తే పోయేది కదా? లేదండి, తర్వాత వేసుకోవాలి. ఆల్రెడీ మనం ఇందులో కూడా వేస్తాం కదా, అది ఇది ఎక్కువ అవుతుంది. సో సరిపడా వేసుకోవాలి.
ఈ ఉండ ఇందులో డిప్ చేసి మళ్ళీ ఉండ చుట్టాలి. ఇది ఇందులో జిగి ఉండదు పిండికి, అందుకే ఇలా మామూలుగా ఇలా రౌండ్గా బాల్ మాత్రం ఇది కూడా ఇట్లా చేసుకొని వేసుకోవాలండి. సో ఇలా చిన్న ఉండలు చిన్న ఉండల్లా చేసుకొని లోపల ఉండ ఉండ లోపల ఉండ అంతేనా? తక్కువ ఉండాలి. ఎందుకు విడిపోతుంది అంటారా? లేదండి, ఊరికే మాడిపోతుంది, తొందరగా మాడిపోతుంది ఇది. ఓకే. సో చూసారు కదా, మధ్య లోపల మొత్తం సోయా ఉండ ఉంది, దాని చుట్టూ కవర్ చేయడమే పెసర్లతో కవర్ చేయడం. సో ఈ సన్నం అంటే మీద ఎంతసేపు ఉడకాలండి? ఒక 5 minutes అండి. 5 minutes చాలా? అవునండి. చూడడానికి ఎంత బాగుంది చూడండి. చాలా బాగున్నాయండి. తింటే ఇంకా బాగుంటుంది చూడండి. చిలకడ దుంప లడ్డు కంటే బాగున్నట్టు అనిపిస్తుంది. అట్లా లేదండి, తనేది నాది తన టేస్ట్ తనది. నన్ను చూసి చెప్పండి. స్వీట్ హాటే. ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఏంటంటే ఇంత పోటీ పడి చేస్తున్నారు. ఒక స్వీట్ ఒకరు హాట్ టేస్ట్. ఉల్లిపాయలు పచ్చిమిర్చితో గార్నిష్ చేసుకుందాం. అంటే వాటిని కూడా తినొచ్చండి. వీటి కాంబినేషన్లో చాలా బాగుంటుంది చూడండి. రెడీ అండి. వేడి వేడి పెసర న్యూట్రిషన్ బోండా. సో బోండా ఇలా పచ్చిమిర్చితోనైనా ఇంకా దేనితోనైనా తినొచ్చా అండి? టమాటా కేచప్ మన ఇష్టం ఏదైనా సరే. ఓకే. ఉల్లిపాయలతో తినండి, చాలా టేస్టీ ఉంటుంది చూడండి. అవునండి. సరే, వేడి వేడి పెసర న్యూట్రిషియస్ బోండా. ఎట్లా ఉందండి? అచ్చా, బహుత్ అచ్చా, చాలా చాలా టేస్టీగా ఉంది. అందుకే నేను ఇలా తింటూనే వెళ్తున్నాను. తినండి. సో మీరేం చేస్తారంటే దీన్ని తయారు చేసే విధానం మరొకసారి చూపిస్తాం, చూసి వెంటనే నేర్చేసుకోండి. పెసల బోండా తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: మొలకెత్తిన పెసలు, సోయా గ్రాన్యూల్స్, పచ్చి కొబ్బరి, ఉప్పు, చాట్ మసాలా, ఉల్లిపాయలు, నూనె, జీలకర్ర, అల్లం, కరివేపాకు పొడి, పచ్చిమిర్చి, శనగపిండి. పెసల బోండా తయారు చేసే విధానం: ముందుగా నీళ్లు బాయిల్ చేసుకుని సోయా గ్రాన్యూల్స్ వేయాలి. మొలకెత్తిన పెసలు, పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీర వేసి మిక్సీ పట్టుకోవాలి. సోయా గ్రాన్యూల్స్ ని వార్చి పక్కకు పెట్టుకోవాలి. ఒక పాన్ లో నూనె వేడి చేసి జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేయించి తర్వాత సోయా గ్రాన్యూల్స్ ని కూడా యాడ్ చేసి దోరగా వేయించుకోవాలి. తర్వాత ఉప్పు, వేయించి పొడిగొట్టిన కరివేపాకు, పచ్చి కొబ్బరి పొడి, చాట్ మసాలా, శనగపిండి వేసి మరి కాసేపు వేయించాలి. మరో పాన్ తీసుకుని డీప్ ఫ్రైకి సరిపడే నూనె పోసి ఇలా తయారు చేసిన ఉండలకి మొలకెత్తిన పెసల మిశ్రమం చుట్టూ అద్ది వేడివేడి నూనెలో దోరగా వేయించుకోవాలి. ఉడికిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే పెసల బోండా తినడానికి రెడీ అయినట్టే. దీన్ని లడ్డు కట్టుకోవడం అంతేనండి. అంతే. ఈ లడ్డు వేడిగా తింటే బాగుంటుంది, చల్లగా తింటే బాగుంటుంది. ఇది మనం వేడి పైన షుగర్ వేస్తాం కదా, అప్పుడు కరిగి